కనీసం ఓటు అడగడానికి కూడా అర్హతను కోల్పోయాయి. వారు ప్రతిసారి వారు ఏదో వాగ్దానాలు చేసి పథకాలను పథకాలను ప్రవేశపెట్టి మన యొక్క శ్రమను దోచుకునేటువంటి ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. ఆ ప్రభుత్వాలలో మన శ్రామికులు, అక్కలు, అమ్మలు, కుటీర పరిశ్రమలు, వాళ్ళు వీరి యొక్క శ్రమ అంతా కూడా దోచుకోబడుతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి మన అభ్యర్థి, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి విజయ్ కుమార్ గారు సామాన్యమైన కాదు. ఆయన గతంలో పనిచేసి యొక్క బాలని అర్థం చేసుకుని ఆయన పాదయాత్ర చేసి ప్రతి ఒక్క కుటుంబ యొక్క కష్టాన్ని ఆయన శ్రామిక కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి ఆయన వచ్చినటువంటి అభ్యర్థి. ఆయన ఎందుకు ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి తన కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని మన ముందుకు వస్తున్నారంటే ఆయన వెలుగులో పనిచేశారు. ఈ రోజు వెలుగులో ఉన్న చెల్లెమ్మల, అక్కల, అమ్మలందరూ కూడా ఆర్థిక వెసులుబాటుతో ఎంతో ధైర్యంగా తన కుటుంబాన్ని నిర్వహించుకునే శక్తి సామర్థ్యాలని పెంపొందించగలిగిందంటే అది కేవలం విజయ్ కుమార్ గారి యొక్క కృషి. ఆయన అమలు చేసినటువంటి పథకం ఈ రోజు ఎన్నో కుటుంబాలలో దీపాలు వెలిగిస్తూ ఉంది. గమనించాలి, మహిళకి హక్కులైనటువంటి, ఆర్థిక హక్కులైనటువంటి ఆయన వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించినటువంటి మహానుభావుడు విజయ్ కుమార్ గారు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. అదేవిధంగా విద్య విషయంలో 100% విద్యార్థులకు 100% విద్యని ప్రసాదించి అది ప్రతిఫలంగా ఆయన రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి మీ గడప ముందు మీ ఓటు కోసం వచ్చి మీరు అరువు చేస్తున్నారు. గుర్తించండి. ఈ తరుణాన్ని మీరు వదులుకోకండి. మీరు ఆలోచించాల్సినటువంటి క్షణం ఆసన్నమైనది. ఒక్కసారి విజయ్ కుమార్ గారికి